ఓం శాంతి. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సుసంపన్నమైనటువంటి ఆధ్యాత్మికతతో నిండినటువంటి సాంప్రదాయంలో కానివ్వండి, ఆచారంలో కానివ్వండి, మొదటి స్థానం మన భారతదేశమే. భారతీయులందరూ కూడా పండగలు అనగానే ఎంతో సంతోషంగా ఎప్పటి నుండో ఎన్నో రోజుల నుండి అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ మనం చేసుకుంటూ ఉంటాము. పండగ అనగానే మనసులో ఉత్సాహాన్ని పెంచుతుంది. అవునా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా హాయిగా ఉన్నారు, సంతోషంగా కనపడుతున్నారు. అందరి మొహంలో చిరునవ్వే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయ్యాం. ఇలాంటి జరిగినప్పుడు, అందరం మీట్ అయినప్పుడు మనం అనే మాట ఒకటే, అబ్బా ఈరోజు పండగలాగుంది అని అంటాం. పండగ అనగానే అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంది. పండగ అనగా మీ మనసులో సోదర భావాన్ని పెంచుకోండి. ఏదైనా కష్టం వచ్చింది, మీకు ఆపదలో ఉన్నారు, అప్పుడు నేను ఉన్నాను మీకు, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చేటువంటి పండగ అదే రక్షాబంధనం. రక్షాబంధనం రోజు విశేషంగా సిస్టర్ బ్రదర్కి రాఖీ కడుతుంది. అవునా? సిస్టర్ బ్రదర్కి రాఖీ కట్టి, ఆ బ్రదర్ నాకు ఉన్నాడు, అన్ని వేళలో అన్ని రకాలుగా నా సోదరుడు నన్ను కాపాడుతాడు, శక్తినిస్తాడు, ధైర్యాన్నిస్తాడు, నేను ఉన్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి అనేటువంటి పవర్, శక్తి, తోడు నాకు ఇస్తున్నాడు. అది గుర్తు తెచ్చుకునేటువంటి పండగే రక్షాబంధనం యొక్క పర్వము. రక్షాబంధనం యొక్క పర్వం యొక్క భావం ఏంటంటే, ముందుగా ఆ సోదరుడికి సోదరి తిలకం దిద్దుతుంది. తిలకం దిద్దడం అనగా సోదరి సోదరుడికి చెప్పేటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, ఓ నా ఆత్మారూపీ సోదరుడా, మీరు కూడా భగవంతుని సంతానమే. మీకైనా నాకైనా ముందు రక్షణ కావాల్సింది స్వరక్షణ. స్వరక్షణ అనగా మనసులో పొరపాటున కూడా పాపకర్మలు చెయ్యకుండా ఉండాలి. వాటితో నేను దూరం అయిపోవాలి, నన్ను నేను ముందుగా కాపాడుకోవాలి అనేటువంటి ఒక చిన్న ప్రామిస్ తీసుకుంటున్నాను, అలా నేను ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి గుర్తింపుగా తిలకంలో మనం భృకుటి మధ్య మనం తిలకాన్ని దిద్దుతాము. స్వయాన్ని ఒక ఆత్మగా సెల్ఫ్ రియలైజ్ చేసుకొని స్వచింతన మనం చేసుకున్న తర్వాతే ప్రభు చింతన, పరమాత్ముడి యొక్క స్మృతిలో నిత్యం మనం ఉండడం అనేది సాధ్యపడుతుంది. స్వచింతన, పరమాత్మ చింతన మీరు స్టార్ట్ చేయండి అని సోదరుడికి వినిపించేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్. అందుకే 2 కన్నుల బొమ్మల మధ్యలో తిలకం పెట్టడం జరుగుతుంది. ఆ స్థానాన్ని భృకుటి అని అంటారు. అక్కడ మన ఆత్మ ఉండేటువంటి స్థానం. అందుకే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇద్దరు సౌభాగ్యవతులు మీట్ అయ్యారనుకోండి, వీరు వారికి తిలకం పెడతారు, వారు వీరికి తిలకం పెడతారు. ఎదుటి వారికి వీరిచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఒక ఆత్మ. ఎదుటివారు వీరికిచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు కూడా ఒక ఆత్మే,
పరమాత్ముని యొక్క సంతానము అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ వారికి వీరికి ఇచ్చేటువంటి అద్భుతమైన పండగే రక్షాబంధనము. తిలకం పెట్టిన తర్వాత మనం చేసేది రాఖీ కట్టడం. అది పరమాత్ముడి యొక్క రక్షణ మీకు ఉంది అని మెసేజ్ ఇవ్వడం. తర్వాత స్వీట్ తినిపించి తన సోదరుడికి ఏం చెప్తుందంటే, ఈ రోజు నుండి ఎస్పెషల్లీ రాఖీ కట్టుకున్న తర్వాత ఆ సెకండ్ నుండి అందరితో ప్రేమగా మాట్లాడతాను. తీయగా మాట్లాడడం అంటే ఎవరితో కఠోరంగా మాట్లాడను, కఠినంగా వ్యవహరించను అనేటువంటి ఒక చిన్న మెసేజ్ ఈ సోదరికి వినిపిస్తుంది. రాఖీ పండగ రోజు ముందుగా తిలకం పెట్టుకోవడం, రెండవది రాఖీ కట్టుకోవడం, మూడవది స్వీట్ తినడం. ఈ మూడిటికి 3 రకాల భావాలు ఉన్నాయండి. నేను ఒక ఆత్మ, ఈశ్వరుడి సంతానము, భగవంతుడి యొక్క రక్షణ నాకు ఉంది. ఇది రెండో మెసేజ్. ఈ రోజు నుండి కనిపించే ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాను, మధురంగా ఉంటాను, మధురంగా మాట్లాడతాను అనేటువంటి భగవంతుడి యొక్క సందేశాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఒక్క పండగలో ఈ 3 భావాలు 3 కూడా ఇమిడి ఉన్నాయి. రక్షాబంధన పర్వము అనేది పరమాత్మ మనందరికీ ఒక సోదర భావంతో ఉండాలి, సోదరత్వంతో ఉండండి. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే చూస్తూ అవగుణాలతో దూరంగా ఉండండి. మన జీవితానికి పనికొచ్చేవి, ఉపయోగపడేది, ముందడుగు వేయించేది, మనని స్ట్రాంగ్గా మార్చేది, మారుస్తుంది ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే. ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక చింతన నేను చేస్తానో, ఆత్మిక సేవ చేస్తానో, మనలో సద్గుణాలను నింపుకుంటానో, అంత ఎక్కువగా భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు, వారికి తీసుకున్నందుకు నాకు 100% లాభం పొందిన వారిగా మారవచ్చు. రాఖీ పండగ రోజు మా యొక్క బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఇంకొక పద్ధతిని మేము ఫాలో అవుతామన్నమాట. ఏం పద్ధతి ఫాలో అవుతామంటే, రాఖీ కట్టుకున్న తర్వాత జనరల్గా రాఖీ కట్టేప్పుడు అందరికి ఒక థాట్ వస్తుంది. ఏమని? వారు నాకు రాఖీ కట్టారు, వీరికి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలో. కొందరైతే ఆలోచిస్తూ ఉంటారు, ఏ గిఫ్ట్ ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈశ్వరుడు, పరమాత్ముడు ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి గిఫ్ట్ మనం ఎదుటిగా ఉండేటువంటి సోదరికి ఇస్తే వారికి లాభం. స్థూలంగా కనిపించేవి గిఫ్ట్స్ అనండి, డ్రెస్లు అనండి, జ్యువెలరీస్ అనివ్వండి, అందరూ చేయాలి కూడా. దాంతోపాటు ఈ పండగ, రక్షాబంధనం యొక్క పండగ సంపూర్ణ ఆధ్యాత్మిక పరంగా జరుపుకుందామా? సంపూర్ణ ఆధ్యాత్మిక పరంగా ఈ యొక్క పండగని జరుపుకోవాలి అంటే ముందుగా స్వపరిచయం నాకు తెలిసి ఉండాలి. ఆత్మ పరిచయం, ఆత్మ తండ్రి యొక్క పరిచయం. నా ఆత్మ జన్మ మరణం యొక్క చక్రంలో వచ్చినప్పుడు ఎన్ని విషయాలలో ఎన్ని రకాలుగా పాత్రను పోషిస్తుంది, పాత్రను అభినయం చేస్తుంది అనే ఆత్మ యొక్క సంపూర్ణమైన జ్ఞానం మనము పొందాలి, తయారు చేసుకోవాలి. ఓకే. తర్వాత రాఖీ కట్టుకున్న టైం నుండి మీ సోదరియే కాకుండా ప్రతి ఒక్క సోదరిని ఆత్మిక భావంతో, ప్రేమ పూర్వకమైనటువంటి దృష్టితో వారిని కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత స్వీట్ తినడం. ఒకసారి ఒక వ్యక్తి, ఒక బికారి ఎవరి దగ్గరకు వెళ్ళాడనమాట బెగ్గింగ్ చేయడానికి. నాకు కొంచెం మీరు ఇది ఇవ్వండి,
నాకు ఇది పెట్టండి. ఆ టైంలో ఆయన ఎంత బిజీగా ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడంటే ఎదుటి వ్యక్తికి చెప్పేశాడంట, చిచి పోరా అని. ఆ వ్యక్తి ఆయనకి ఏం సమాధానం చెప్పాడంటే, సేట్జీ మీరు బెల్లం ఇవ్వకండి, కనీసం బెల్లంలానన్నా మాట్లాడండి. బెల్లం ఇవ్వడానికి కొద్దో గొప్ప మీకు ఖర్చున్నా ఎదుటి వారితో బెల్లంలా అంటే ప్రేమగా మాట్లాడడానికి మీకేం ఖర్చు లేదు కదా అని చెప్పాడంట. ఈ రాఖీ పండుగ రోజు నుండి కనీసం వచ్చే సంవత్సరం రాఖీ వరకైనా ఈ చిన్న పద్ధతిని మనం ఫాలో కావడానికి ట్రై చేద్దాము. ప్రతి ఒక్కరితో స్నేహంగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. నిత్యం ఆత్మిక స్మృతిలో ఉంటూ, ఆత్మిక స్మృతిలో మనం ఉంటూ పరమాత్మ రక్షణ నాకు ఉంది అని ఒక పాజిటివ్ ఉన్నటువంటి ఒక పాజిటివ్ థాట్లో ఉంటూ ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటూ నేను అలాగే ఉండాలి, అదే నా లైఫ్ యొక్క పద్ధతి, నా యొక్క ఎయిమ్, నేను ఎంచుకునేటువంటి మార్గంలో ముందుకు ఎదుగుతూ ముందుకు ఇంకా రావాలి అని అనుకుంటున్నటువంటి గమ్యానికి చేరడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక సుందరమైన అవకాశము అలా భావించండి. ఎదుటి ఆత్మకు నేనేమి ఇవ్వాలి, ఎదుటి ఆత్మ నుండి నేనేం తీసుకోవాలి. రక్షాబంధనం పర్వం అనగానే చాలామందికి ఇదే థాట్ వస్తుంది. పండగ అయిపోయింది అంటే తిలకం పెట్టడం అయింది, రాఖీ కట్టడం అయింది, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. నా సోదరి నాకు రాఖీ కట్టింది, స్వీట్ ఇచ్చింది, నేనేమి ఇవ్వాలి, నేనేమి ఇవ్వాలి. కొందరు ముందుగానే ఇలాంటి ఆలోచించి పెట్టుకుంటారు. కొందరైతే చెప్పేస్తారనమాట, ఈ ఇయర్ మా ఇంట్లో ఈ వస్తువు లేదు, ఈ ఇయర్ మీరు కారు కొని చేయండి, ఈ ఇయర్ నాకు ఒక ఫ్లాట్ కొని చేయండి, ఈ ఇయర్ నాకు జ్యువెలరీ ఐటమ్ ఇచ్చేయండి అని చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. కానీ మనమంతా ఈ సంవత్సరం స్పెషల్గా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందాము. ఏమి ఇచ్చిపుచ్చుకోవాలి, మనం ఏమి ఇచ్చిపుచ్చుకోవటంతో ఈ యొక్క పండగ విశేషమైన పండగ, లాభదాయకమైన పండగగా అది తయారవుతుంది. ఒక నియమం అన్నమాట. ఏది ఇస్తామో అదే వస్తుంది, ఏది కావాలో అదే ఇవ్వండి. ఎండాకాలం భూమి ఆకాశానికి ఏమిస్తుంది? భూమి మీద ఉన్న నీళ్ళు ఆవిరే ఆకాశానికి ఇస్తుంది. అదే ఆకాశం భూమికి రిటర్న్లో వాటర్ని పంపిస్తుంది. భూమి ఆకాశానికి ఏమిస్తుందో ఆకాశం భూమికి అదే ఇస్తుంది. అదేవిధంగా ఈ పండగ రోజు నేనేమి ఇవ్వాలి, నేనేమి తీసుకోవాలి. ఒక సోదరుడికి ఒక మంచి బ్లెస్సింగ్ ఇవ్వండి. ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలంటే, మీరుండేటువంటి ఫీల్డ్, అది బిజినెస్సా లేదా ఇంకా ఏదైనా, సక్సెస్ఫుల్గా మీ యొక్క లైఫ్ని పెట్టండి. మీరు ఫుల్ హ్యాపీగా ఉండండి. ఏ ఒక్కరితో కూడా గొడవలు పెట్టుకోకుండా ప్రేమగా మీరు ఉండండి అనేటువంటి ఒక చిన్న మెసేజ్ సోదరుడికి ఇవ్వాలి. సోదరుడు బిజినెస్ ఎదగాలి, ఇది ఎదగాలి, ఇది రావాలి, అది రావాలి, అది కావాలి, ఇది కావాలి. సోదరుడు సోదరి కోసం, సోదరుడి కోసం అనాది కాలం నుండి మనం చేస్తూనే ఉన్నాము. కానీ ఖచ్చితంగా వాళ్ళ సోదరితో 100% కొందరు అయ్యారు, కొందరు అవ్వలేకపోతున్నారు. కానీ కొందరికి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనుకున్నట్టు అది అవ్వలేదనుకోండి. కొందరేమనుకుంటారంటే, నేను పిలిచాను కానీ భగవంతుడే వినలేదో ఏమో, అలా థింక్ చేసి వారు కూడా సమాజంలో చాలామంది అని చూస్తున్నాం, వింటూ ఉన్నాము. నేను కోరుకున్నట్టుగా అది దొరికినా దొరకకున్నా, అయినా కాకుండా, ఎంతవరకైనా నాకు సరిపడా ఈశ్వరుడు ఇచ్చాడు, ఇస్తారు. ఇది
భగవంతుడి యొక్క సందేశం నిత్యం మనం గుర్తుంచుకోవాలి. ఈసారి రాఖీ పండగ కట్టగానే ఒక మంచి పాజిటివ్ థాట్, మీ సోదరుడు కోసం మీరు ఏం చేస్తున్నారు, మీ సోదరుడు ఏ విషయంలో ఎక్కువ వీక్ ఉన్నాడు, ఎక్కువ ఆవేశం ఉందా, ఎక్కువ క్రోధం ఉందా, ఎక్కువగా ఇతరుల దగ్గర నుండి డబ్బులు లాక్కునే తప్ప ఆలోచన ఉందా, అందరితో గొడవలు పెట్టుకునే అలవాటు ఉందా, లేదా డ్రింక్ చేస్తూ ఇంట్లో వైఫ్ని కానీ పిల్లల్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇబ్బంది పెట్టేటువంటి బ్యాడ్ నేచర్ ఉందా, మీ బ్రదర్లో ఏమైనా ఉంది, ఏ విషయంలో మీ ఫ్యామిలీ మీ బ్రదర్తో ఇబ్బంది పడుతుంది, మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ రాఖీ కట్టిన తర్వాత మీ సోదరుడిని అదే దానం ఇవ్వమని అడగండి. మన సంపన్నవంతమైనటువంటి భారత భూమిలో దానానికి చాలా మహత్వం ఉందండి. చాలా మహత్వం మనం ఇస్తాం ప్రతి భారతీయుడు. దానం ఎప్పుడు కూడా మనం ఇష్టంగా ప్రేమగా ఇస్తాం, ఆలోచించం కదా ఎక్కువ. ఎవరికైనా మంచి భక్తుడికి చెప్పండి, ఇది దానము, దానం ద్వారా మీకు పుణ్యము, పుణ్యం ద్వారా ఇవన్నీ ఫలితములు. ఈ రక్షాబంధనం రోజు మీ సోదరుడికి ఒక సోదరి రూపంలో ఇవన్నీ విషయాలు ఇప్పటివరకు మీరు విన్నారు. సోదరుడికి ఆవేశం ఎక్కువ ఉందా, క్రోధం ఉందా, మీ ఫ్యామిలీలో ఏ కారణం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్ సఫర్ అవుతున్నారు, అశాంతి అవుతుంది, దాన్ని ఈ సంవత్సరం భగవంతుడికి దానం ఇచ్చేయండి అని ఒక చిన్న కోరిక అడగండి. ఈ దానం వలన మీ సోదరుడిలో సంపూర్ణంగా ఒక మంచి మార్పు రావడం స్టార్ట్ అవుతుంది. గిఫ్ట్స్ ఈ ఇయర్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ వరకు పనికి రావచ్చు, కానీ ఈ గిఫ్ట్ మీ సోదరుడికి లైఫ్ అంతా పనికొస్తుంది. లైఫ్ అంతా మీ సోదరుడు ఏ వయసు వారైనా కానీ రాఖీ పండగ రోజు తనలో ఉన్న క్రోధం ఆవేశాన్ని తన సోదరుడికి దానం, దేవుడికి భగవంతుడికి దానం ఇస్తున్నాను ఆ భావనతో ఇచ్చేసారనుకోండి, ఈ సంవత్సరం రాఖీ పండగ అద్భుతమైన పండగ తయారవుతుంది. రాఖీ భావం ఏంటి, రాఖీ కట్టుకోవటంతో ఏ రకంగా మనకు లాభం అనేది ఉంది, ఆ రాఖీ కట్టుకోవటంతో ఎలాంటి లాభాలు అనేది ఉంటాయి, ఏ రకంగా రక్షాబంధనాన్ని ఈ సంవత్సరం మనం జరుపుకోవాలి. ఈ విషయం ఎన్నో రకాల విషయాలు ఈ సంవత్సరం మీరు విన్నారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థలో ఈ సంస్థలో సేవలు చేస్తున్నటువంటి వారు మెజారిటీ కన్యలు మాతలు మాత్రమే ఉన్నారన్నమాట. అన్నయ్యలు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ కన్యలు మాత్రలే. కన్యలు మాతలతో అన్ని రకాలుగా సక్సెస్గా రన్ అవుతున్నటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. మామూలుగా మేము ప్రతి సంవత్సరం రాఖీ పండగ రోజు జైల్లో వెళ్తాము, పోలీస్ స్టేషన్లో కూడా వెళ్తుంటాము, కోర్టులో కూడా వెళ్తూ ఉంటాము. అన్ని రకాల ఫీల్డ్లో ఉండేవారికి రాఖీ కట్టి వారికి మేము దానంగా అడిగేది ఇదేనండి. ఏం అడుగుతామంటే, మీలో ఉండేటువంటి క్రోధం దానం ఇచ్చేయండి ఈశ్వరుడికి, మీలో ఉండేటువంటి ఈర్ష్యను భగవంతుడికి దానం ఇచ్చేయండి. ఇది ఎప్పుడైతే భగవంతుడికి పర్మనెంట్గా దానంగా మీరు ఇచ్చేస్తారో అప్పుడే వారి ద్వారా మీకు కావలసినంత, మీరు పొందాలనుకున్నంత శక్తిని తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరము రాఖీ కట్టుకుంటున్నాము, కానీ మార్పు ఎందులో ఉంది అని కొందరిని అడిగితే ఏమీ లేదు. ఎలా క్రోధం ఉండినో ఇప్పుడు అలాగే క్రోధం ఉంది, ఎలా ఆవేశం ఉండినో అలాగే ఆవేశం ఉంది, ఏం చేంజ్ లేదు అని నిరుత్సాహంగానే కొందరు జవాబు చెప్తూ ఉంటారు. ఏ విషయంలో మీకు వారితో వారికి మీతో ఇబ్బంది ఉందో, మరి మీరు ఏం మార్చుకుంటే రెండు వైపులా ఇద్దరు సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందో అది ఒక చిన్న హోంవర్క్ అనివ్వండి, ఒక చిన్న పద్ధతిని కానివ్వండి, మనం స్టార్ట్ చేద్దాం. కొందరు అంటూ ఉంటారు, నేను బాగున్నా, ఎదుటివారు కొంచెం మారితే మా ఫ్యామిలీ బాగుంటుంది, వీరు వారు మారాలి, వారిని వీరు మారాలి,
వారు మారట్లేదని వీరు, వీరు మారట్లేదని నేను, ఇవన్నీ గొడవలు పెరగడానికి, రావడానికి, పెంచుకోవడానికి కారణమవుతుంది అని చెప్తూ ఉంటారు. మనం కారణాలు చెప్తూ టైంని మనం వృధానే చేసుకోవట్లేదు కదా. కారణాలకు నివారణని, సొల్యూషన్ని మనం ఆలోచించి ఈసారి మనం జరుపుకోబోయేటువంటి రక్షాబంధన పండగని ఆధ్యాత్మికమైనటువంటి నిజమైన పండగ రూపంలో మనం జరుపుకుందాము. అప్పుడు భగవంతుడి ద్వారా మనకు వచ్చేటువంటివి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ యొక్క బలమే సర్వోత్తమమైనటువంటి ఉన్నతికి సాధనమవుతుంది. ఆధ్యాత్మికంగా మనం ఎదగామా, ఎదుగుతున్నానా, ఎదిగాము ఇంకా ఎదగాలి, ఎదుగుతూనే ఉండాలి. దానికోసం మన వైపు చేయాల్సింది ఆ యొక్క సాధన, మనలో ఉండేటువంటి విషయ వికారాల యొక్క దానం చేస్తూ ఇతరులతో కూడా చేయించటమే. మనలో దాగున్న విషయ వికారాల దానం చేస్తూ ఎప్పుడైతే మనం ఇతరులతో కూడా చేయిస్తామో అప్పుడు రెండు వైపులుగా మనం దానం ఇచ్చిపుచ్చుకున్న వారవుతాము. సర్వోత్తమమైనటువంటి ఈ పద్ధతి, దానం యొక్క విధానాన్ని ఈ పండగ రోజు మనం జరుపుకుందాము. మనలో ఉండేటువంటి వీక్నెసెస్ ఏవి, అవి మనం భగవంతుడి ముందు సమర్పిస్తూ మనం సంతోషకరమైనటువంటి యొక్క రాఖీ పండగ జరుపుకుందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.